ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి విషయం? ఇవాళెవరో చాలా సంతోషంగా ఉన్నారు. ఇదంతా రాఘవన్నయ్యతో కలిసి పూజ చేసిన ప్రభావంలా ఉంది. మీరు మరీ నొద్దినా. నేనేమైనా ప్రేమలో మునిగిపోయినా కాలేజ్కి వెళ్లి బబ్లీ అమ్మాయినా ఏంటి? మొహం చూస్తే అలాగే అనిపిస్తోంది. ఈ సంతోషానికి కారణం వేరే ఉంది. ఈ రోజు నాకు దక్కబోయే సంతోషం కోసం. నిన్న రాఘవ్ చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు. ఏంటి అంటే ఏంటి? నాకు అర్థం కాలేదు. ఈ రోజు నాకు జాబ్ దక్కబోతుంది వదినా. ఏంటి జాబా? పిన్ని గారు, నేను మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. బహుశా ఈ రోజు నాకు చాలా పెద్ద న్యూస్ ఛానల్లో జాబ్ దొరకొచ్చు. మరి నేను లేదు. చూడు రేఖ, నేనేం అంత దయలేని దాన్ని కాదు ఇంట్లో వాళ్ల మీద రుబాబు చేయడానికి. కానీ నేను అనుకున్నా సరే నేను నీకు ఉద్యోగం చేసే అనుమతి ఇవ్వలేను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీ టైప్ ఉద్యోగంలో చాలా ప్రమాదం ఉంటుందమ్మా. చూడు, నిన్ననే నీ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. అలాగే రాఘవ్కి గాయాలయ్యాయి. చూడమ్మా, నీ ఉద్యోగం కారణంగా మా సూర్యవంశీ కుటుంబం ఎప్పుడూ సిగ్గుపడాల్సి వస్తూనే ఉంది. అందుకే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు అనుమతి ఇవ్వలేను. కానీ పిన్ని గారు, అంతే. ఇక దీని మీద ఎలాంటి వాదనలు వద్దు. అమ్మా పూర్ణిమ, అత్తయ్య, అందరికీ టిఫిన్ రెడీ చేయి. అలాగే అత్తయ్య గారు. ఐమ్ సారీ రేఖ. ఐ విష్ ఇందులో నేనేమైనా సాయం చేయగలిగితే బాగుండు. నువ్వు ఈ ఉద్యోగాన్ని ఎంత గట్టిగా కావాలనుకున్నావో నాకు తెలుసు. ఇట్స్ ఓకే వదినా. కానీ అప్పుడప్పుడు కొన్ని కష్టమైన యుద్ధాలు మనమే పోరాడాల్సి వస్తుంది. పిన్ని గారికి జస్ట్ భయం అంతే, నా జాబ్లో ప్రమాదాలుంటాయని. నేను ఆవిడికి నమ్మకం కలిగించి తీరాలి. నడుస్తున్న ప్రమాదాలు జరగొచ్చని. కానీ పడిపోతామనే భయంతో నడవటం మానేలేం కదా. చూస్తుంటే ఈ సంవత్సరం మీ ఇద్దరి న్యూ ఇయర్ రెజల్యూషన్ ఆ మాట వినకపోవడమేనేమో అనిపిస్తుంది. కనీసం మనం ఏదో ఒకటి కొత్తగా చేస్తున్నాం అత్తయ్య. అత్తయ్య, ఉన్నతి ఎలాగో కోపంగా ఉన్నట్టుంది. చూస్తుంటే ఇవన్నీ మనమే ఫినిష్ చేసేద్దాం. ఈ పూరీ కూర స్మెల్ అయితే చాలా బాగుంది. నూడిల్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇయర్. థ్యాంక్ యూ అన్నయ్య, యు ఆర్ ద బెస్ట్. సార్, మీరు ఫైల్ అడిగారు కదా. థ్యాంక్ యూ భాస్కర్. సరే సార్. ఉన్ని న్యూ ఇయర్ని తన స్టైల్లో సెలబ్రేట్ చేసుకుంటుందో లేదో తెలీదు. పొద్దున్నుంచి తనతో మాట్లాడలేదు. నీకు 100 ఏళ్ల ఆయుష్. సారీ అన్నయ్య, నీకు ముందే ఫోన్ చేయలేకపోయాను. ఎందుకంటే నా ఎదురుగా ఉన్న వాటిని చూసి ఏం చేయాలో నాకే అర్థం కాలేదు. అంటే ఏంటి? ఎందుకంటే బోల్డ్ అని హై క్యాలరీ ఫుడ్స్ ఉన్నాయి. అవి కూడా నా ఫేవరెట్. ఇక్కడ చూడు, జిలేబీ, పూరీ కూర, పకోడీ, రసగుల్లా, పానీపూరి, పాయసం, లడ్డు అండ్ వాట్ నాట్ అన్నయ్య. అక్కడ హల్వా కూడా ఉంది. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇక నేను ప్రతి సంవత్సరం లాగా 6 గంటలు మళ్ళీ పడుకోబోతున్నాను. అనే నీకు గుర్తుంది కదా, న్యూ ఇయర్ ఫస్ట్ మార్నింగ్ నేను అన్ని అన్హెల్దీ ఫుడ్ తినేస్తాను. ఇక్కడ అత్తయ్య అండ్ అందరూ సేమ్ ఎగ్జాక్ట్లీ ఫుడ్ ప్రిపేర్ చేశారు నా కోసం. ఏమైంది అక్కడ? అంతా బాగానే ఉందా? అత్తయ్య చూడండి, న్యూ ఇయర్కి ఉన్నతి వాళ్ళ ఇంట్లో ఎలాంటి విందు ఏర్పాటు చేశారో చూడండి. అత్తయ్య, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బంగారు తల్లి. ఇక్కడ చూడండి అత్తయ్య, అన్ని నా ఫేవరెట్ వే ఉన్నాయి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. నన్ను అడిగితే ఉన్నతి సంవత్సరం అంతా ఇలాగే సంతోషంగా ఉండాలి కదా రాఘవ? సరే సరే, ఇక బాయ్. నేను ఇంకా చాలా తినాలి. హ్యాపీ న్యూ ఇయర్. సరే.
కానీ అత్తయ్య వీళ్ళకి ఎలా తెలిసి ఉంటుంది ఉన్నతికి ఫుడ్ ఇష్టం అని? ఆ అదే కదా, ఎవరు చెప్పుంటారు? వాళ్ళకి రేఖ చెప్పింది. మరి తనకెవరు చెప్పారు? నేనే. నువ్వా? అవునత్తయ్య గారు, అది రేఖ అనుకుంది ప్రతి సంవత్సరం లాగా ఈ నూతన సంవత్సరం మొదటి ఉదయం కూడా ఉన్నతికి నచ్చినట్టు ఉండాలి అని. ఆ, మంచి విషయమే కదా. రేఖ మెల్లమెల్లగా నేర్చుకుంటోంది. ఒక గ్యారంటీ భార్య ఏం చెయ్యాలో ఏంటో. ఏమైంది రాఘవా? నేనేమైనా తప్పుగా అన్నానా? రేఖ నీకు గ్యారంటీ భార్యే కదా. చూడు రాఘవ, ప్రతి ఒక్కరూ వాళ్ల లాభం కోసమే చూస్తారు. నువ్వు కూడా ఒకసారి ఆలోచించుకో. ఇందులో తప్పే ఉంది? తను నేర్చుకుంటోంది. ఉన్నతి అక్కడ సంతోషంగా ఉండాలి. అప్పుడే కదా రేఖ ఇక్కడ సంతోషంగా ఉండగలదు. ఇంకా స్మాల్ పీసెస్ కట్ చేయాలి, త్వరగా కట్ చేయి. ఒక నిమిషం. నువ్వు ఈ రాఘవ మగ్లో ఏం తీసుకెళ్తున్నావు? పినిగారు, పసుపు వేసిన పాలు. నినానికి దెబ్బలు తగిలే కదా, తాగితే హాయిగా ఉంటుంది. మిస్ మెడోనా, నువ్వు రేఖకి చెప్పలేదా? రాఘవ్కి కేవలం స్మూతీలే ఇష్టమని, అది కూడా నా చేత్తో చేసిందే. నేను చెప్పాను. పిన్నిగారు, దివ్య వదిన చెప్పారు. అయితే ఆ స్మూతీ చాలా హెల్దీ కూడా, దేని కూడా తాగటం మంచిదే. కానీ అనిపించింది ఈ పసుపు వేసిన పాలు తను తాగడం చాలా అవసరమని. ఓ, అయితే నువ్వు చెప్పేదానికి మీనింగ్ ఏంటి? నీకు అత్తయ్య గారి కంటే చాలా ఎక్కువ తెలుసు అనుకుంటున్నావా రాఘవ్ బ్రోకి ఏది గుడ్డో? లేదు లేదు, అస్సలు కాదు. రేఖ, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు రాఘవ ఇష్టాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. కానీ అమ్మా, రాఘవకి ఈ ఇంటి చిట్కాల్లాంటివి అస్సలు నచ్చవు. అందుకే నీ ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి. ఐఎమ్ సారీ. పిన్నిగారు, ఒకసారి ప్రయత్నించి చూడాలనుంది. రాఘవ్ తాగుతారేమో. వావ్ వావ్, ఇది కాంపిటీషన్ లా అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారు. అత్తయ్య గారు స్మూతీనా లేక రేఖ చేసిన పసుపాలా? అత్తయ్య గారా లేక రేఖనా? ఎవరికి దక్కుతుంది గెలుపు? డోంట్ వర్ అత్తయ్య గారు, మీరే గెలుస్తారు. హ్యాష్ ట్యాగ్ అత్తయ్య గారు రాక్. మిస్ మెడోనా, ఇదేం బ్యూటీ కాంటెస్ట్ కాదు. ఎవరో ఒకరి తల మీద గెలుపు కిరీటం పెట్టడానికి. రేఖ రాఘవ ఇష్టాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది. చాలా మంచి విషయమే. చాలాసార్లు మునిగితేనే నేర్చుకోగలుగుతారు ఈదడం ఎలాగో. రేఖ కూడా ఓడిపోయి ఏదో ఒక రోజు నేర్చుకుంటుంది మన రాఘవ ఇష్టాలేంటో. అంతేనా రేఖ? వెళ్ళమ్మా. అలాగే. రేఖ, నీ ఓటమి కోసం నేను 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అత్తయ్య. అత్తయ్య, ఇది నేను తాగే స్మూతీ కాదు. ఇది నాట్ బ్యాడ్.